జమ్మికుంట ఆటో యూనియన్ కమిటీ జమ్మికుంట పాత మార్కెట్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో ఆటో యూనియన్ నూతన నియామకం జరిగింది. జమ్మికుంట ఆటో ట్రాలీ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పొనగంటి మల్లయ్యను ఎన్నుకున్నారు. జమ్మికుంట అధ్యక్షులుగా ఇల్లంతకుంటకు చెందిన అప్పల భిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా కోరపల్లి గ్రామానికి చెందిన గిరివేణి శంకర్ యాదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పూదరి శ్రీధర్, పసరకొండ మీనయ్య, కార్యదర్శిగా కటికర కుమారస్వామి, కోశాధికారిగా జగన్నాథం రమేష్, సలహాదారుగా వలిపిరెడ్డి సంపత్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా రవి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని సభ్యులు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో పాటు ముందుండి వారి హక్కుల కోసం పోరాడతామని పేర్కొన్నారు. ఈరోజు జమ్మికుంట మండల టాటా ఏసీ ట్రాలీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని పాత మార్కెట్ యార్డ్లో ఎన్నుకోవడం జరిగింది. మరి అట్టి కమిటీకి గౌరవ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చిన ఈ సోదరులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే అప్పాల భిక్షపతి గారు అధ్యక్షులుగా వారు ఎన్నిక కావడం జరిగింది. 270 ఆటో ట్రాలీలు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటారు. వీరందరూ కూడా ఒక ఐకమత్యంతో నుండి వీరు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. వీరి అసోసియేషన్కు, వీరి సంఘానికి, వీరికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏ పని ఉన్నా కానీ, ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళకు తోడుగా ఉండి తప్పకుండా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నా. అలాగే మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వరదల ప్రణబ్ బాబు గారు ఉన్నారు. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని పని చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా వారికి గతంలో కూడా నేను తోడుగా ఉన్నా, ఇప్పుడు కూడా వారికి తోడుగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జమ్మికుంట మండలం ట్రాలీ యూనియన్ సభ్యులు 270 ఉన్నాయి. మమ్మల్ని ప్రెసిడెంట్గా అప్పాల భిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా గిరివేణి శంకర్ నన్ను ఎన్నుకున్నాం. ట్రాలీల ఐక్యత, ట్రాలీల ఐక్యత, ట్రాలీల ఐక్యత.